గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ మన దగ్గర స్ప్లెండర్ ప్లస్ బండి వచ్చేసింది. మొత్తం జనరల్ సర్వీసింగ్ చూస్తున్నారు. దీని చైన్ పరిస్థితి ఎట్లా ఉన్నది, ఒక చుక్క కూడా అయ్యలేదు, అంటే మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది అన్నట్టు. సో ఫ్రెండ్స్, మొత్తం చేద్దాం మనం దీనికి సర్వీసింగ్. ఎయిర్ ఫిల్టర్, బిల్ ఫిల్టర్ రన్నింగ్. సో ఫ్రెండ్స్, ఇంకా అంత ఆగేనా? కమెంట్స్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. బ్యాటరీలో ఇంకా కండెన్సర్ పెట్టారు, ఆయిల్ చేంజ్ కూడా చేద్దాం. ఇంకా లైనర్ కూడా మొత్తం పోయినాయి, లైనర్ లీవర్ మొత్తం లోపల వెళ్ళిపోయింది. చూడండి, పొగ కొడుతుంది బండి, స్మోక్ వచ్చింది మొత్తం. సో పర్సో నాడు ఇంజన్ వెళ్ళి తీసేదాంది. నెక్స్ట్ హెచ్ఎఫ్ డీలక్స్ బండి, దీన్ని కూడా ఫుల్ జనరల్ సర్వీసింగ్. ఎలా తీస్తారు, ఎలా ఇప్పుతారు, ఏం ఇంపార్టెంట్. ఇంకోటి కీ కలిసిల్ పోయింది, కీ కలిసిల్ అయ్యలేదు. ఇక్కడ ఆయిల్ సీల్ దొరుకుతుంది, ఆయిల్ సీల్ వేయాలా, మెడ తిరుగుతలేదు. ఇంజన్ ఆయిల్ DS4 మోడల్ ఇది. సబ్స్క్రైబ్ ఆయిల్ పడుతుంది పర్సో. అరే ఆయిల్ లేదా? అరే రే చూస్తున్నారా ఫ్రెండ్స్, 100 గ్రాము, ఒక 100 గ్రాములు కూడా వెళ్ళాలి. ప్రతి ఇంజన్ ఆయిల్ 1500 కిలోమీటర్ నుంచి 2000 కిలోమీటర్లకు చేంజ్ చేయాలి. కొంచెం కూడా ఆయిల్ లేదు. సో అలా చేయకూడదు ఫ్రెండ్స్, ఇంజన్ జామ్ అవుతుంది, స్మోక్ కొడుతుంది బండి. ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ బటన్ మొత్తం జామ్ అయింది. ఇండికేటర్ బటన్ లోపల ఇట్లా ఉంటుంది, ఇండికేటర్ పని చేస్తుంది. మనం ఫ్రీ చేసి ట్రై చేద్దాం, దాన్ని ఆయిల్ పోసి క్లీన్ చేసి ట్రై చేద్దాం, ఫ్రీ అవుతుందా కాదా. జంగ్ వచ్చింది చూడండి, ఇది ఒకవేళ క్లీన్ అయితే ఓకే, కాలేదనుకోండి ఇక్కడ కొత్త వేయాల్సి వస్తుంది. వాస్తవానికి బండికి బ్యాటరీ లేదు, మనం ఏసీ కూడా లాభం లేదు. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ టైప్. మనం ఇప్పుడు ఇంజన్ ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. సర్వో 40 BS6, అన్ని BS6 వేస్తున్నాయి. ఆయిల్ అలా ఉండదు, సెమీ సింథటిక్ ఫార్ములా ఒకటే, సింథటిక్ సెమీ సింథటిక్ అన్నట్టు. వెరైటీస్ ఉంటాయి ఆయిల్లో, బాగా ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం యూజ్ చేసేది